రాబో కాలం బట్టి నిర్భయముగా. నేను ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఈ మాట చదువుతానండి. షీ షాల్ రిజాయిస్ ఇన్ టైమ్ టు కమ్ అంటే ఆ మాటకి అర్థం తెలుసు. ఇంగ్లీష్ తెలిసిన వారు చెప్పండి, ఆ మాటకి అర్థం ఏంటి? షీ షాల్ రిజాయిస్ ఇన్ ద డే టు కమ్. రాబోయే దినమును బట్టి ఆనందిస్తాం. ఇప్పుడు నేను మలయాళంలో నా మాతృభాషలో కూడా ఒక్కసారి ఈ మాట చదువుతాను. రెండవ మాట, భావి కాలం ఓర్ത്ത് അവൾ പുഞ്ചിരിയിടും. భావి కాలం అంటే అర్థమైంది కదా. భావి కాలం అంటే భవిష్యత్తు కాలం. అవൾ అంటే ఆమె. పుంచిరీడుగా అనే మాటకి అర్థం నవ్వడం అని. ఇది నవ్వడం అంటే ఆ మాటకి అర్థం భవిష్యత్తు వైపు చూసి ఆమె నవ్వుతుంది. సో ఈ మూడు మాటలు మీరు గమనించండి. తెలుగులో రాబోయే కాలము బట్టి అంటే ఆ మాటకి అర్థం భవిష్యత్తు బట్టి ఆమె ఎలా ఉండాలి? నిర్భయముగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏమో రాబోయే కాలం బట్టి ఆనందించే స్త్రీ. మలయాళంలో భవిష్యత్ కాలం బట్టి నవ్వే అంటే భవిష్యత్తు కాలం వైపు చూసి ఆమె నవ్వుతుందండి. సో ఈ మూడు మాటలు మీరు మర్చిపోకూడదు. అంటే నా తలం ఏంటంటే గుణవతి అయిన భార్య ఎలా ఉండాలి? భవిష్యత్తు కాలం వైపు చూసినప్పుడు ఆందోళన కలిగి బ్రతకడం కాదు, నిర్భయంగా బ్రతకాలి. భవిష్యత్తు వైపు చూసి ఏడవడం కాదు, ఆనందించాలి. భవిష్యత్తు వైపు చూసి కృంగిపోవడం కాదు, నవ్వాలి. ఆ కృప ఈ రోజు రాత్రి కూడి వచ్చిన మనకందరికీ దేవుడు దయచేయునుగాక. సో భూతకాలం వైపు చూసి, గడిచిన కాలం వైపు చూసి కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించడం మాత్రమే కాదు, వర్తమాన కాలం వైపు చూసి మనమందరం నిర్భయంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. సో ఈ కృతజ్ఞత కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట చూడండి. 2026వ సంవత్సరం జనవరి నెల 16వ తారీఖు ఈ సమయంలో మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఒక్కసారి మీ ముందుకు చూడండి. ముందుకు కాదు, మీ భవిష్యత్తు ఏదైనా అర్థమవుతుంది? రేపేం జరగబోతుంది తెలియదు, మనకి ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చెప్పే మాట, గుణవతి అయిన భార్య తన భవిష్యత్తు వైపు చూసి నవ్వునట్లు యేసయ్య వధు సంఘములో ఉన్న మనం అందరూ ఆయన దృష్టిలో గుణవతి అయిన భార్యగా ఉండాలి. మనం కూడా ఎలాంటి క్వాలిటీ కలిగి ఉండాలంటే భవిష్యత్తు వైపు చూసి నవ్వే వ్యక్తులుగా మనం ఉండాలి. భవిష్యత్తు వైపు చూసి భయముతో కాదు, నిర్భయముతో బ్రతకడానికి కావలసిన కృప మనం పొందాలి. ఆమేన్. ఇప్పుడు నా తలం ఏంటంటే భవిష్యత్తు వైపు చూసి మనం నవ్వాలంటే, నిర్భయంగా మనం బ్రతకాలంటే, భవిష్యత్తు వైపు చూసి ఆనందించాలంటే మనం ఒక 3 ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. ఎన్ని ప్రత్యక్షతలు? 3. అంటే మీరు చాలా ఆడి చేయొచ్చు, కానీ నా వాక్య ధ్యానంలో దేవుడు నాకు బయలుపరిచిన ఒక 3 మాటలు మీరు ధ్యానం చేస్తే అయ్యగారు అయితే 7, 8 చెప్తారు, నాకు అంత లేదు. ఒక 3 మాటలు. ఓకే, 3 మాటలు. అంటే ఈ 3 మాటలు కూడా మన గురించి కాదు, మనం ఆరాధించే దేవుడు ఎవరో, మనం ఏ దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆ దేవుడు ఎవరో మీరు అర్థం చేసుకుంటే చాలు, మనం భవిష్యత్తు వైపు చూసి నిర్భయంగా బ్రతకొచ్చు. అందుకు దేవుని కొరకు ఒక 3 మాటలు మీ ముందు పెట్టి మనం కలిసి ప్రార్థన చేసుకుంటాం. మొట్టమొదటి మాట ఏంటంటే, భవిష్యత్తు వైపు చూసి మీరు నిర్భయంగా బ్రతకాలంటే, భవిష్యత్తు వైపు చూసి రాబోయే దినమును బట్టి మీరు ఆనందించాలంటే, మలయాళం బైబిల్లో చెప్పినట్లు భవిష్యత్తు వైపు చూసి నవ్వాలంటే, మనలో ఉండవలసిన మొట్టమొదటి ప్రత్యక్షత ఏంటంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరండి? అందరూ ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. అందరూ ఒకసారి నా
వైపు చూడండి. హెబ్రీ భాషలో సర్వశక్తిమంతుడు అని మాటకి ఎల్ షదాయ్ అని మాట వాడుకుంది. ఏమాట అండి? ఎల్ షదాయ్ అంటే సర్వ శక్తి మంతుడు. ఈ మాటకి చాలా అర్థాలు. సరిహద్దులు లేనివాడు, ఏదైనా చెయ్యగలవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు. చూడండి, ఎల్ షదాయ్ అని ఒక్క మాటకి ఎన్ని అర్థాలు. సో మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. నా తలం ఏంటంటే, ఒక 5 సంవత్సరం ముందు మీకెంత బలం, ఈ రోజు అంత బలం మీలో ఉందా? ఏమా? లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక 10 సంవత్సరం ముందు, అంటే నా బాబు ఇప్పుడు 15 సంవత్సరం, 10 సంవత్సరం ముందంటే ఎన్ని సంవత్సరం అండి? 5 సంవత్సరం. అప్పుడు నేను ఆడిని ఎత్తుకున్నా, చాలాసార్లు ఎత్తుకున్నాను, ఎందుకంటే చిన్న బిడ్డ కదా, నా బిడ్డ ఎత్తుకున్నాను. కానీ 10 సంవత్సరం తర్వాత ఇప్పుడు నా అబ్బాయికి 15 సంవత్సరం, ఇప్పుడు ఆడిని ఎత్తుకోవడం అంటే చాలా, అంటే 10 సంవత్సరం ముందు నా బాబుని నేను ఎత్తుకున్నాను, కానీ ఇప్పుడు నా బాబుని ఎత్తుకోవడం అంటే చాలా. నేను ఇంకా ఒక ప్రశ్న కూడా అడుగుతున్నాను, ఇంకా ఒక 10 సంవత్సరం తర్వాత నా బాబుని ఎత్తుకోవడం అంటే చాలా కష్టం. అవసరమైతే ఆడ నన్ను ఎత్తుకుంటాడు, అంతే కదా. ఒక 20 సంవత్సరం ముందు మీ పిల్లల్ని మీరు ఎత్తుకున్నారు, కానీ ఇంకా ఒక 20 సంవత్సరం తర్వాత మీ పిల్లల్ని ఎత్తుకోవడం అంటే కష్టం. అంటే ఆ మాటకి అర్థం, మన శక్తి తగ్గిపోయింది, పిల్లల శక్తి పెరిగింది. కానీ వాక్యం చదివిన తర్వాత నాకు వచ్చిన తలంపు, బైబిల్లో ఒక మాట ఉందండి, ముదుమి వచ్చే వరకు నేను నిన్ను అంటే ఆ మాటకి అర్థం ఏంటి? నా చిన్నతనములో నన్ను ఎత్తుకున్న దేవుడు ముసలతనములోకి నేను వచ్చిన నన్ను ఎత్తుకున్న దేవుడు. అంటే ఆ మాటకి అర్థం, ఈ లోకములో నా తండ్రి అయిన, తల్లి అయిన, చుట్టాలైన ఎవరైనా అన్ని కాలములో నన్ను ఎత్తుకున్న వారు కాదు, ఎత్తుకున్న వారు ఎవరైనా ఉంటే నా సర్వశక్తి చప్పట్లు కొట్టుకున్నాను. ఆ మాటకి అర్థం, నా దేవుడు సర్వశక్తిమంతుడు. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. నీవు ఆది యందు భూమికి, ఆకాశము కూడా నీ చేతి పనియే, అది నశించును గాని, అంటే ఆ మాటకి అర్థం ఆకాశమైన నశించును గాని నీవు, అంటే ఆ మాటకి అర్థం ఈ రోజు మనం చూస్తున్న ఈ ఆకాశం రేపు నాశనం అయిపోవచ్చు. అంటే ఆ మాటకి అర్థం దేవుని సృష్టి అయిన ఆకాశం నాశనం అయిపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు సదాకాలము నిలిచే దేవుడు. ఇంకా కొన్ని మాటలు కూడా చదవమ్మా. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లను, ఉత్తరీయము వలె వాటిని మడిచి, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. అంటే మాటకి అర్థం ఏంటి? ఈ లోకములో మనం చూస్తున్నదంతా నాశనం అయిపోయినా, మారిపోయినా, మన దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు. ఈరోజు నా అనుభవం ద్వారా నేను మీతో చెప్పే మాట, రేపు నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, రాబోయే దినములో ఏమేం సంగతులు నా జీవితంలో రాబోతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా నేను నిర్భయంగా బ్రతకడానికి కారణం నా దేవుడు మార్పు లేనివాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. అలాగైతే కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో నేను చెప్పే మాట ఏంటంటే, భవిష్యత్తు వైపు చూసి నిర్భయంగా బ్రతకాలంటే, రేపు వైపు చూసి ఆనందించాలంటే, మీ భవిష్యత్తు వైపు చూసి నవ్వాలంటే, మన అందరిలో మనం కలిగి ఉండవలసిన ప్రత్యక్షత ఏంటంటే, నా బలం తగ్గిపోవచ్చు, కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమె ఒక మాట కూడా చదువుంటే రండి. ఆది కాండము 17వ అధ్యాయం, ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి.
అబ్రహాము 99 వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో. ఒక నిమిషం అందరూ నా వైపు చూడండి. అబ్రహమా, నేను సర్వశక్తిమంతుడు, నేను వచ్చే సంవత్సరం నీకు ఒక బిడ్డనే ఇస్తాను. ఈ మాట దేవుడు అబ్రహాం గారితో చెప్పినప్పుడు అబ్రహాం గారి వయసు ఎంతండి? ఎంతమ్మా? 99. కానీ నేను చెప్పబోయే మాట మీరు ఆలకించండి. ఇదే దేవుడు మీరు వాక్యం చదివితే అబ్రహాము గారికి ఇస్సాకు గురించి వాగ్దానం ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి అబ్రహాం గారి వయసు ఎంతండి? 75. ఈ మాట గమనించాలి. నా తలము 75వ సంవత్సరంలో అబ్రహాం గారిని ఇంటి లోపల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఆకాశం చూపించి ఆయనతో చెప్పిన మాట, అదిగో నక్షత్రాలు లెక్క చేయి. ఒక 100 లెక్క చేసిన తర్వాత అబ్రహాం గారు చెప్పిన మాట, ఇంకా నేను దేవుడు చెప్పిన మాట, అలాంటి పిల్లల్ని నేను నీకు ఇవ్వబోతున్నా. ఒకరోజు సముద్ర తీరమునకు తీసుకుని వెళ్ళి ఇసుక చూపించి దేవుడు చెప్పిన మాట లెక్క చెయ్యి. అబ్రహాం చెప్పిన మాట, నేను చేయలేను. దేవుడు చెప్పిన మాట, మీ పిల్లల్ని నేను ఇలా చేయబోతున్నా. కానీ 75వ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం నా తలపై ఏంటంటే, ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహమా, నేను సర్వశక్తిమంతుడు, నీకు నేను ఒక బిడ్డనే ఇస్తాను. అప్పుడు అబ్రహాం గారి వయసు ఉందండి 75. కానీ ఈ మాట మీరు ఒక్కసారి గమనించండి. 24 సంవత్సరం తర్వాత, అంటే ఇప్పుడు అబ్రహాం గారికి 99 సంవత్సరం, అదే దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి చెప్పిన మాట గమనించండి. అబ్రహమా, నేను సర్వశక్తిమంతుడు. అంటే నాకు వచ్చిన తలపు 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాం గారితో చెప్పిన మాట, నేను సర్వశక్తిమంతుడు, నీకు బిడ్డనే. అదే దేవుడు 24 సంవత్సరం తర్వాత 99వ సంవత్సరంలో మరలా అబ్రహాం గారితో చెప్తున్న మాట చూడండి. నేను అంటే ఆ మాటకి అర్థం, దేవుడు అప్పుడు సర్వశక్తిమంతుడు, ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు. కానీ ఒక చిన్న ప్రశ్న మీతో, అబ్రహాము బెల్లం మీరు ఒకసారి చూడండి. 75వ సంవత్సరంలో తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం ఉందా? చెప్పాలి. 75వ సంవత్సరంలో తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం ఉందా? ఏమా మీ జవాబు లేదు. అయితే మరలా నా ప్రశ్న, అలాగైతే హాగారులో ఇష్మాయేల్ ఎలా జన్మించాడు? హాగారులో ఇష్మాయేల్ జన్మించాలంటే తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం ఉండాలి కదా. అంటే నేను చెప్పేమాట, 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడినప్పుడు తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం ఉంది. కానీ 99వ సంవత్సరంలో తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం, అంటే ఆ మాటకి అర్థం 24 సంవత్సరం వాగ్దానం కొరకు ఎదురు చూసి అబ్రహాము గారి బలం తగ్గిపోయింది. కానీ నేను చెప్పే మాట ఒకటే, వాగ్దానం పొందిన అబ్రహాము బలం తగ్గిపోవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుని శక్తి ఎన్నడూ తగ్గిపోవడానికి వీలు లేదు. ఆమేన్. 10 సంవత్సరం ముందు దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీలో ఎంత బలం, ఈ రోజు అంత బలం మీలో లేదేమో. కానీ ఈ రోజు రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో చెప్పే మాట, మీ బలం తగ్గిపోవచ్చు, కానీ మీకు మాట ఇచ్చిన, వాగ్దానం ఇచ్చిన దేవుని బలం ఎన్నడూ తగ్గిపోవడానికి వీలు లేదు. ఆయన ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకే నేను చెప్తున్న మాట, 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు 24 సంవత్సరం తర్వాత అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాట, నేను ఇప్పుడు కూడా సర్వశక్తి నన్ను ఎత్తుకో చెప్తే తండ్రి చెప్పే మాట ఏంటో తెలుసా? ఒరేయ్, నాకు ఇప్పుడు అంత బలం.
కానీ నా దేవుడు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఆ మాట చెప్పే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరితో నేను చెప్పే మాట ఒకటే, భవిష్యత్తు వైపు చూసి నవ్వాలంటే, రేపు గురించి ఆనందించాలంటే మనలో ఉండవలసిన ప్రత్యక్షత ఇదే. మొట్టమొదటి ప్రత్యక్షత, నా బలం తగ్గిపోవచ్చు కానీ సృష్టికర్త అయిన నా దేవుడు ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడు. ఆ మాటకి అర్థం, చెయ్యడానికి నాలో శక్తి లేకపోయినా నా దేవుడు ఏదైనా చెయ్యగలవాడు. ఆమె భవిష్యత్తు వైపు చూసి నిరుపయంగా బ్రతకడానికి ఇంకా మనకేం కావాలి? నేను చెప్పే మాట, ఈ మాట మీరు నమ్మండి, మీరు చెయ్యకపోయినా దేవుడు చెయ్యగలవాడు. నా శక్తి మీ శక్తి తగ్గిపోవచ్చు కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమె రెండవ మాట, దేవుడి గురించి రెండవ మాట, భవిష్యత్తు వైపు చూసి నవ్వాలంటే, రేపు గురించి ఆనందించాలంటే రెండవ మాట, దేవుడు నాతో మాట్లాడిన రెండవ మాట ఏంటంటే, మన దేవుడు సర్వ జ్ఞాని అయిన దేవుడు. దేవుడు ఎవరండి? అందరూ ఈ మాట కలిసి చెప్పండి, దేవుడు ఎవరండి? సర్వజ్ఞాని అనే మాటకి అర్థం ఏంటి? అన్నీ తెలిసినవాడు. వేరే ఏదైనా? నా వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ఒక మాట, సర్వజ్ఞాని అంటే ప్రారంభానికి ముందే ముగింపు ఎరిగినవాడు, ఆయనే సర్వజ్ఞాని. ఏంటి? ప్రారంభానికి ముందే ముగింపు. మనలో చాలా మంది ఎన్నో కార్యాలు ముగించిన తర్వాత ఎలా ముగించిందో మనకి ఇంకా అర్థం కాలేదు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, అది ప్రారంభం అవడానికి ముందే దాని ముగింపు ఏంటో ఆయనకి తెలుసు. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా, 2030వ సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఏం జరగబోతుందో మీలో ఎవరైనా ఇప్పుడు చెప్పగలరా? ఎందుకంటే రేపేం జరగబోతుందో ఎవరైనా చెప్పగలరా? లేదు. ఎందుకంటే మన జ్ఞానం చాలా చిన్నది. కానీ దేవుడు ఎలాంటి వాడు? సర్వ జ్ఞాని. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నా రేపు నేను రేపే చూడాలి, కానీ నా రేపు నా దేవుడు ఈ రోజే చూస్తున్నాడు. అందుకే ఆయన ఎవరంటే సర్వ జ్ఞాని. సో కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ పిల్లలు చదువు వైపు చూడండి, మీ ఉద్యోగం వైపు చూడండి, భవిష్యత్తు వైపు చూడండి, పరిచర్య వైపు చూడండి. రేపు మన అవసరత ఏంటో మనకు, రేపు ఏం జరగబోతుందో మనకు. కానీ భవిష్యత్తు వైపు చూసి మనం నవ్వాలంటే, భవిష్యత్తు వైపు చూసి మనం నిర్భయంగా బ్రతకాలంటే, రాబోయే దినము బట్టి మనం ఆనందించాలంటే, మనలో ఉండవలసిన రెండవ ప్రత్యక్షత ఏంటంటే, నా భవిష్యత్తు నాకు తెలియకపోయినా సర్వజ్ఞాని అయిన నా దేవునికి తెలుసు. ఆమేన్. ఇప్పుడు మీరు ఒక మాట నాకు చదివి సహాయం చేయాలి. రండి, ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి. చలమా 22:4. నేను అడుగుతున్న ఒక చిన్న ప్రశ్న, ఇంటి దగ్గర నుంచి దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడానికి అబ్రహాం గారు ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? ఏమా ఆ మాట చూడండి. 22వ అధ్యాయం 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంటి దగ్గర నుంచి మోరియా కొండకి వెళ్ళడానికి, దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడానికి అబ్రహాం గారికి ఎన్ని రోజులు ప్రయాణం? ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత నేను అడుగుతాను. ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు. ఇప్పుడు ఇంకా ఒక మాట మీరు చదవాలి. రండి, ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనం. ఆయన 3 ఏళ్ల పెయ్యను
మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకి తెమ్మని అతనితో. ఎవరితో చెప్పిన మాట? దేవుడు అబ్రహాం గారితో. దేని గురించి చెప్పిన మాట? దహన బలి. దేని గురించి అండి? అబ్రహమా, దహన బలికి ఒక పొట్టేల్ని తీసుకొస్తే ఎన్ని సంవత్సరం ఉండాలి? 3 సంవత్సరం. దహన బలికి ఒక పావురపు పిల్లని తీసుకొస్తే లేదు. పక్షుల వయసు దేవుడేమి చెప్పలేదు, జంతువుల వయసు దేవుడు చెప్పారు కదండి. మీరు ఆ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి, ధ్యానం చేయండి. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక అంటే పక్షుల వయసు దేవుడు చెప్పలేదు. ఇంకా కిందకి మీరు చదివితే పావురపు పిల్ల, అంతే. వయసు ఏమి దేవుడు, కానీ జంతువుల వయసు దేవుడు చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనంలో దేవుడే అబ్రహాం గారికి ఈ మాట చెప్పారు. అబ్రహమా, దహన బలికి నువ్వు ఒక పొట్టేల్ని తీసుకొస్తే అది ఎన్ని సంవత్సరం ఉండాలి? 3 సంవత్సరం. ఇప్పుడు నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలినే ఇచ్చారు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆ పొట్టేలు ఎన్ని సంవత్సరం ఉండాలి? ఎందుకంటే 15వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ అది. అబ్రహమా, దహన బలి కొరకు పొట్టేల్ని తీసుకొస్తే అది 3 సంవత్సరం ఉండాలి. ఇప్పుడు నా తలం ఏంటంటే 22వ అధ్యాయంలో తన కుమారుడైన ఇస్సాకునే బలి అర్పణ ఇవ్వాలి, కానీ ఇస్సాకుకు బదులుగా దేవుడు దాచి ఉంచిన ఒక పొట్టేలు. ఆ పొట్టేలు ఎన్ని సంవత్సరం ఉండాలి? 3 సంవత్సరం. నేను నమ్మకం అది 3 సంవత్సరం. ఎందుకంటే మన దేవుడు మాట మార్చే దేవుడు. 15వ అధ్యాయంలో 3 చెప్పిన తర్వాత 22వ అధ్యాయంలో 5 చెప్పడానికి నా దేవుడు మానవుడు కాదు. ఆయనకి ఎల్లప్పుడూ ఒకే ఒక మాట. నేను ఒక మాట చూపిస్తాను రండి. 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్నాయి. 22వ అధ్యాయం 13వ వచనం. 22వ అధ్యాయం 13వ వచనం. అబ్రహాం గారు కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు. చాలమ్మా, ఆ పొట్టేలుని మీరు ఒకసారి చూడండి. ఆ పొట్టేలు ఎలా ఉందండి? కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు. ఇప్పుడు నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, అది అప్పుడు పుట్టిన పొట్టేలు అయితే కొమ్ములు ఉండదు. కొమ్ములు రావాలంటే కొన్ని సంవత్సరం వయసు ఉండాలి. ఇదిగో ఈ చిన్న పాపకి పళ్ళు కూడా లేదు అని నేను చెప్తే దానికి అర్థం ఏంటి? ఇంకా సంవత్సరం వస్తాయి, తప్పకుండా ఏమొస్తాయి, అంతే కదండి. పళ్ళు లేదు అంటే మాటకి అర్థం ఇంకా సంవత్సరం. పళ్ళు వచ్చిందంటే సంవత్సరం దాటింది. ఇదే రీతిలో నేను అడుగుతున్న ప్రశ్న, ఆ పొట్టేలికి కొమ్ము ఉంది అని నేను చెప్తే దానికి అర్థం ఏంటి? అది అప్పుడు పుట్టిన పొట్టేలు కాదు. నా విశ్వాసం ఆ పొట్టేలు కంపల్సరిగా 3 సంవత్సరం. ఎందుకంటే దేవుడే స్వయముగా 15వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహామ గారికి ఇచ్చిన ఆజ్ఞ, అబ్రహమా, దహన బలి కొరకు నువ్వు ఒక పొట్టేల్ని తీసుకొస్తే అది కంపల్సరిగా 3 సంవత్సరం. ఇప్పుడు నేను చెప్పే మాట, నేను దాకా ఒక ప్రశ్న మీతో అడిగాను. ఏంటి ఆ ప్రశ్న? ఇంటి దగ్గర నుంచి దేవుడు చెప్పిన చోటకి వెళ్ళడానికి అబ్రహాం గారికి ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, 3 రోజులు ముందు బయలుదేరిన అబ్రహాము గారి కొరకు ఆయనకి కావలసిన పొట్టేలినే 3 సంవత్సరాలు ముందే ఈ లోకానికి పంపించిన దేవుడే కదా మన దేవుడు. ఆ మాటకి అర్థం,
అవసరత రావడానికి ముందే కావలసినది సమకూర్చిన సర్వజ్ఞాని అయిన దేవుడే కదా మన దేవుడు. అర్థమవుతుందండి? నేను చెప్పే మాట ఒకటే, నా భవిష్యత్తు వైపు చూసి నేను నవ్వడానికి కారణం ఏంటో తెలుసా? రేపు నా అవసరత ఏంటో నాకు తెలియదు, కానీ నా సృష్టికర్త అయిన నా దేవునికి తెలుసు. ఎందుకంటే 3 రోజుల ముందు మాట్లాడిన దేవుడు 3 సంవత్సరాల ముందే అబ్రహాముకు కావలసిన పొట్టేల్ని సమకూర్చిన దేవుడు. ఆమె అర్థమవుతుందండి? అలాగైతే నేను చెప్పే మాట, భవిష్యత్తు వైపు చూసి నవ్వండి, రాబోయే దినం వైపు చూసి ఆనందించండి. ఎందుకంటే ఏం తెలియకపోయినా మనం చాలామంది పిచ్చిదాన, పిచ్చోడు అని చెప్తారేమో, కానీ మనం ఆనందించడానికి కారణం మన గొప్పతనం కాదు, మన దేవుడు ఎవరో మనకు తెలుసు. ఆ మాటకి అర్థం, నా శక్తి తగ్గిపోవచ్చు కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. నేను చేయలేను కానీ నా దేవుడు నా కొరకు ఏదైనా, నా రేపేంటో నాకు తెలియదు కానీ నా దేవుడు సర్వజ్ఞాని. నా రేపేంటో ఆయనకి తెలుసు. నాకు కావలసినది సమకూర్చడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, 3 రోజుల ముందు నీ కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇవ్వు అని మాట్లాడిన దేవుడు 3 సంవత్సరాల ముందే అబ్రహాము గారికి తెలియకుండా ఆయనకి కావలసిన పొట్టేల్ని ఈ లోకంలోకి పంపించిన దేవుడు. అలాగైతే నమ్మండి. వచ్చే సంవత్సరం మీ పిల్లలు ఫీజు ఎలా, వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం చదువు ఎలా, బాధపడద్దు, భయపడద్దు. ఒకటే నమ్మండి, యెహోవా ఈరే, దేవుడు చూచుకుంటాడు. ఎందుకంటే ఆయన నా అవసరతలు ఎరిగి నా కొరకు సమకూర్చే దేవుడు. సో ఈరోజు 2 ప్రత్యక్షతలు నేను మీకు చెప్పాను. మొదటి ప్రత్యక్షత ఏంటి? మన దేవుడు సర్వశక్తిమంతుడు. 2వ మాట, మన దేవుడు మూడవ మాట, భవిష్యత్తు వైపు చూసి నవ్వాలంటే, రేపు గురించి ఆనందించాలంటే, రేపు వైపు చూసి నవ్వాలంటే, నిర్భయంగా బ్రతకాలంటే మనలో ఉండవలసిన 3వ ప్రత్యక్షత, నా దేవుడు సర్వాంతర జ్ఞాని. మన దేవుడు ఎవరండి? ఇప్పుడు నేను రావులపాలెంలో నివసిస్తున్నా. నేను ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు రావులపాలెంలో నేను లేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ విడిచిపెట్టి నేను రావులపాలెం వెళ్తే నేను ఇక్కడ ఉండను, నేను అక్కడే ఉన్నాను. అంతే కదండి? ఇప్పుడు మీ ఇంట్లో మీరు లేరు, మీరు ఇక్కడ ఉన్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకే సమయం 2 చోట ఉండడం మనకు సాధ్యం కాదు. మీరు ఎక్కడ ఉండవు అక్కడే, వేరొక చోట మీరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఒకే సమయం అన్ని చోట్ల ఉంటాడు దేవుడు. ఇప్పుడు హైదరాబాద్లో మీ ఇల్లు, ప్రభువా మేము ఇక్కడ ఉన్నాము, మీ దూదల్ని అక్కడ పంపించండి, ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తే చాలు, దేవుని సన్నిధి అక్కడికి దిగి వెళ్తాయి. మీ పిల్లలు మస్కట్లో, మీరు ఇక్కడ కూర్చుని ప్రభువా అని ప్రార్థన చేస్తే మీ దగ్గర మాత్రమే కాదు, అదే సమయంలో మీ పిల్లలు మస్కట్లో అయినా, దుబాయ్లో అయినా, కువైట్లో అయినా, బాంబేలో అయినా, ఎక్కడైనా మన దేవుని సన్నిధి తప్పకుండా అక్కడికి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, మనం ఒకే సమయం 2 చోట ప్రసన్న అవడం మనకు సాధ్యం, కానీ మన దేవుడు 2 కాదు, ఒకే సమయం ఈ లోకములో ఎక్కడైనా ప్రసన్న. ఎందుకంటే ఆయన సర్వాంతర. అంతేకాదు, మీ భర్త అంటే మీకు చాలా ప్రేమ, మీ భార్య అంటే మీకు చాలా ప్రేమ. కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మీ భర్తకి భార్యకి ఒక సర్జరీ జరిగితే, ఆపరేషన్ జరిగితే మీరు ఎక్కడ వరకు వెళ్ళగలుగుతారు? ఏమా? ఆపరేషన్ థియేటర్ డోర్ వరకే, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. మీ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎక్కడ వరకు వెళ్ళగలుగుతారు? కోడ్ వరకే. లోపలికి వెళ్ళి 5వ ప్రశ్నకి జవాబు అని సహాయం చేయడానికి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, మీరెంత ప్రేమించిన వారితో కలిసి అన్ని చోట మీరు వెళ్ళి. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, నా బిడ్డ 10th క్లాస్ చదువుతున్నాడు, వచ్చే నెల ఎగ్జామ్,
నేను ఇంటి దగ్గర కూర్చుని నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే, నేను వెళ్ళకపోయినా నా దేవుడు ఆ ఎగ్జామ్ హోలీలోకి దిగి వెళ్ళి నా బిడ్డకి సహాయం చేసే దేవుడే కదా. నేను చెప్పే మాట ఒకటే, బిడ్డ, నువ్వు వెళ్ళలేని చోట నీ కొరకు వెళ్ళి కార్యాలు చేసే సర్వాంతర్యామి అయిన దేవుడే మన దేవుడు. నమ్మే వారి గట్టిగా చెప్పండి, గట్టిగా ఆమేన్. అన్ని చోట మనం వెళ్ళలేము, అన్ని చోట మనం అడుగు పెట్టలేము, కానీ నువ్వు వెళ్ళకపోయినా సర్వాంతర్యామి అయిన దేవుడు నీ కొరకు వెళ్ళే దేవుడు. సో ఈ రోజు రాత్రి నమ్మండి. భవిష్యత్తు వైపు చూసి నమ్మడానికి కారణం ఏంటి? ఎందుకంటే నా దేవుడు సర్వాంతర. బైబిల్లో యేసయ్యకి వేరొక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే ఇమ్మానువేల్. అందరూ చెప్పండి, ఏంటి ఇమ్మానువేల్ అనే మాటకి అర్థం ఏంటి? దేవుడు మనకు. నేను అడుగుతున్న మాట, దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు? కేవలం గత కాలంలో మాత్రమేనా? లేదు. వర్తమాన కాలంలో మాత్రమేనా? లేదు. అలాగైతే ఈరోజు భవిష్యత్తు వైపు చూసి నేను నవ్వడానికి కారణం ఏంటో తెలుసా? రేపు కూడా తోడుగా ఉండి నన్ను నడిపించే ఇమ్మానువేల్, సర్వాంతర్యామి అయిన దేవుడైన దేవుడు. నా రేపు ఏంటో నాకు తెలియదు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ నా నమ్మకం ఏంటంటే నా రేపు నేను ఒంటరిగా వెళ్ళడం కాదు, నాతో కలిసి ఎవరుంటాడు? ఈ నమ్మకం నాలో ఉండే ఏడవడం అవసరం లేదు కదా. ఈ నమ్మకం నాలో ఉండే భయంతో బ్రతకడం అవసరం లేదు కదా. నేను చెప్పే మాట ఒకటే, భవిష్యత్తు వైపు చూసి నవ్వండి. నవ్వడానికి కారణం ఈ 3 కారణాలే. నేను నవ్వడానికి కారణం ఈ 3 కారణాలే. భయం లేకుండా నేను బ్రతకడానికి కారణం ఈ 3 కారణాలే. ఎందుకంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు, నా దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. ఇంకా మీరు ధ్యానం చేయండి, దేవుడు ఇంకా చాలా పాయింట్స్ మీకు బయలుపరుస్తారు. లేచి నిలబడండి, మనం కలిసి ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. స్తోత్రం.